పులివెందుల్ని ఎలాగైనా గెలవాలి. ఇది బీటెక్ రవి ముందు ఉన్నటువంటి లక్ష్యం. మేబీ వెనకాల సీఎం రమేష్ ఉన్నారా, లేకపోతే వెనకాల చంద్రబాబు గారికి చెప్పడం వల్ల చేస్తున్నారా అన్నది పక్కన పెడితే, కసిగా ఓవరాల్ అధికార యంత్రాంగాన్ని వినియోగించుకుని చేసుకొచ్చేస్తున్నాడు. వైసీపీ వాళ్ళని చితకబాదడం, తన్నిన తర్వాత అదేమంటే వాళ్ళని ఇంకా చచ్చిపోయే వాళ్ళు వాళ్ళ తలకాయలు తీసేస్తుంటే మేము కాపాడాం అనేటటువంటి తరహాలో పోలీస్ వ్యవస్థ మాట్లాడుతోంది. రెండో పక్కన తన్నులు తిన్నవాళ్ల మీదన కేసులు పెట్టేటటువంటి పరిస్థితి, తన్నినోళ్ల మీదతో పాటుగా తన్నులు తిన్నవాళ్ల మీద కూడా కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఏకంగా నియోజకవర్గాల్ని, అంటే ఈ ఊరిలో ఉన్నవాళ్ళు పక్క ఊరెళ్ళి ఓటేయాలి, పక్క ఊరోళ్ళు ఈ ఊరు వచ్చి ఓటేయాలి. ఇది ఒక కొత్త తరహా సంస్కృతికి తెరదీశారు. తద్వారా దూరం కాబట్టి ఏం వెళ్తాంలే అనేటటువంటి కోణంలో ఆగనన్నాగాలి, లేదంటే గనక అక్కడ ఇష్యూ అన్నా రావాలి. అట్లాంటి కాన్సెప్ట్ ఒకటి నడుస్తుంది. మరొక వైపున ఇప్పుడు తాజాగా 11 మందిని అరెస్ట్ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. దాని ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారం నల్లపరెడ్డి పల్లె గ్రామాల్లో అజ్జుగుట్ట భాస్కర్ రెడ్డి, కొమ్మర మల్లేశ్వరరెడ్డి, లింగారెడ్డి ఉమామహేశ్వరరెడ్డి, చాగంటి గోపాలు, కొత్తపల్లి గ్రామ నాయకులు సిరిగిరెడ్డి, గంగిరెడ్డి, పలగాని సతీషు, మోట్టుతలపల్లి గ్రామ నాయకులు మచ్చుతో కోట్ల చంద్రబాబు నాయుడు, కత్యాం గొండాలయ్య, మేకల మునిచంద్ర, నారబోయిన మనోహరు, కనపాపల్లె గ్రామ నాయకుడు కనపాపల్లి అంకాలరెడ్డి, ఇట్లాంటి వాళ్ళని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్ళాట. ఓవరాల్గా వైసీపీ మనుషులని అక్కడి నుంచి లిఫ్ట్ చేసేయడం, అంటే వైసీపీకి సంబంధించి చేయడం. రెండవది ఏంటి, బైండ్ ఓవర్ కేసులు పెట్టేసి వైసీపీకి అక్కడ మనుషులు లేకుండా చేయటం, అంటే రేపు ఏజెంట్లు లేకుండా చేయటం. ఈ రకంగా అడుగులు పడుతున్నాయి. ఓవరాల్గా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించడానికి అన్ని రకాల శక్తుల్ని వాడుతున్నారు.